అమాయక గిరిజనులకు ఆయన ఆపన్న హస్తం. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ సాయం చేస్తున్నారు డాక్టర్ హేమా నాయక్. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే గిరిజన తండాల్లో వైద్య సేవలు అందిస్తూ ప్రాణం పోస్తున్నారు. ఇక అరకు ప్రాంత పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాజకీయ ప్రస్థానానికి సిద్దమవుతున్నారు. బీజేపీ పార్టీ నుండి అరకు ఎంపీ స్థానంకి పోటీ చేయబోతున్నారు డాక్టర్ హేమా నాయక్. అరకు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొంతకాలంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జనం గుండెల్లో చోటు సంపాదించారు. పార్లమెంటుకు వెళితే అరకు సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తానని చెబుతున్నారు. డాక్టర్ హేమా నాయక్ రాజకీయ అడుగులకు అరకు జనాలు జైకొడుతున్నారు. డాక్టర్ హేమా నాయక్ ను గెలిపించుకుంటామని చెబుతున్నారు. ఛత్తీస్గఢ్ సీఎం ఎవరు తెలుసా? Maltis ke mana tak ada ni sini habis mana. కూడుగుడ్లు పెడుతున్నారా? ఆకుకూరలు ఓకేనా? చదువుతావా బాగా? ఏం చదువుతావు ఏంటి? తర్వాత ఏమవుతావు? డాక్టర్ అవుతావా? ఓకే, స్టెథోస్కోప్ పెడతావు. ఓకే, ఏం చేసామో డైరెక్ట్ ఓటు కోసమే చేస్తుంది. ఓటు కోసమే కదా మనం అన్ని చేస్తుంది. ఎన్ని ప్రోగ్రాంలు ఎందుకు? ప్రజాలో యాత్ర కావచ్చు, రామచంద్ర యాత్ర కావచ్చు, ఎందుకు ఏమి? ఓటు కోసమే కదా. సో ఈ 3 లక్షల మందికి మనం అటాక్ అవ్వాలి. తర్వాత మీరు అక్కడే గైడ్ కూడా చేయొచ్చు. మనం మోడీ గారు ఇంత పని చేశారు మనకు, ఇంకా మీరు ఒక 10 మందికి చెప్పండి అంటే బెనిఫిషియల్. సో అప్పుడు ఏంటి తెలుసా, మనకు 3 లక్షల నుండి ఒక 10 ఎంత పెరుగుతున్నప్పుడు ఆ విధంగా మనం యాంగిల్ చూపించాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ సపోజ్ మనం ఇప్పుడు చేసాం, నేను 100 చేశాను, మేడం గారు 110 చేశారు అంటే రేపు ఎప్పుడు నామినేషన్ పదవి ఇవ్వాలనుకోండి 110 వాళ్ళకి ఇస్తాను. నాకు ఇది ఒకటిగా చెప్పారు. మనకు ఏంటో మధ్యకాలంలో జరగచ్చు. ఇప్పుడు ఏంటి తెలుసా, ఎప్పుడైనా నామినేటెడ్ పదవి ఇవ్వాలనుకోండి మనం మన సైడ్ నుంచి ఈ క్రైటీరియా చూస్తారు. లబ్ధిదారులతో ఎంతమంది కలిసినారు అదే ఫైన్. ఇప్పుడు నేను 100 చేశాను, మేడం గారు 110 చేశాను, మేడంకే ఫైన్. కలిసింది అక్కడ ఏం చేయాలి తెలిసి మన సేవల పొట్టలో బాగా వస్తాయి. మిగతా వాళ్ళందరూ ఇది చేసేవాళ్ళే, ఇస్తామని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళే. గత ప్రజాపోరి యాత్రలో ఏం చెప్పారంటే రేషన్ ఇవ్వట్లేదు.